చందు సేటు దగ్గర పర్సనల్ ఖర్చులు ఉన్నాయని చెప్పి 10 లక్షలు అప్పు తీసుకుని వెళ్ళి శ్రీవల్లి వాళ్ళకు ఇస్తాడు. కట్ చేస్తే చందు శ్రీవల్లి ఇద్దరి ఫ్యామిలీస్ పెళ్లి బట్టల కోసం షాపింగ్కి వస్తారు. ఇక అక్కడ షాపింగ్ మాల్లో భాగ్యం ఫస్ట్ వాళ్ళు మనకి తీసుకుంటే వాళ్ళు పెట్టిన రేటే మనం పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అదే మనమే ఫస్ట్ తీసుకుంటే తక్కువ రేట్లో తీసుకోవచ్చు అని భాగ్యం మనసులో ప్లాన్ వేసుకుంటుంది. ఇక వేదవతి నాకు మా ఆయనకి మా పెద్దబ్బాయికి అలాగే మా అమ్మాయిలకి బట్టలు తీసుకుంటే చాలు, మా ఇద్దరి కొడుకు కోడళ్లకు నేనే తీసుకుంటాను అని చెప్తుంది. భాగ్యం అమ్మయ్య అని మనసులో అనుకుంటూ సంతోషపడుతుంది. ఇక అందరూ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక భాగ్యం సేల్స్ బాయ్తో ఆ చీరలు చూపించు అని చెప్తుంది. అవి చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి అని సేల్స్ బాయ్ అంటాడు. ఇదిగో చూడు, ఎంత రేట్ అయినా పర్లేదు అని భాగ్యం గట్టిగా మాట్లాడుతుంది. అందరూ భాగ్యాన్ని చూస్తూ ఉంటారు. కట్ చేస్తే ఏప్రిల్ 10 గురువారం ప్రోమోలో షాపింగ్ మాల్లో ధీరజ్ ప్రేమని పక్కకు తీసుకువెళ్ళి నిన్ను చీర తీసుకోమని అమ్మ చెప్పింది కదా, మరి నీకు నచ్చిన చీర తీసుకోవచ్చు కదా అని ధీరజ్ ప్రేమతో అంటాడు. నాకు వద్దు అని ప్రేమ అంటూ ఉండగా ఏంటి వద్దా అని ధీరజ్ అడుగుతాడు. మీ నాన్నగారి మాటలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను, అందుకే నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకొని మీ వాళ్ళ డబ్బులతో నేను చీర తీసుకోను అని ప్రేమ తెగేసి చెప్తుంది. నువ్వు ఒక్కదానివే చీర తీసుకోకపోతే మా అమ్మ నాన్నలు చాలా బాధపడతారు అని ధీరజ్ కాస్త బాధపడుతూ అంటాడు. అందరితో పాటు చీర తీసుకోవాలి అని నువ్వు అంటే నేను నీ డబ్బులతో మాత్రమే చీర తీసుకుంటాను అని ప్రేమ అంటుంది. ఏంటి నా డబ్బులతో కొనిచ్చేది, నా దగ్గర ఈడ్చి తన్నిన 1000-1500 కన్నా ఎక్కువ లేవు అంతే అని జేబులో నుంచి డబ్బులు తీసి ధీరజ్ చూపిస్తాడు. పర్లేదు ఆ డబ్బులతోనే కొనివ్వు అని ప్రేమ అంటుంది. అందరి ముందు చీప్గా కనపడతావు అని ధీరజ్ అంటూ ఉండగా నాకు రేటు కన్నా ఆత్మాభిమానమే ముఖ్యం అని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ తట్టుకోలేక చేతులు తలపై పెట్టుకుని వెనక్కి తిరిగి కోపంతో ప్రేమని వెనక నుంచి కొట్టబోతుంటే ప్రేమ తిరిగి చూస్తుంది. ఇక ధీరజ్ భయంతో చేతులు మళ్ళీ దగ్గరికి లాక్కుంటాడు. అలా ధీరజ్ ప్రేమ చిన్న చిన్న గొడవలతో దగ్గరవుతూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.